ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో జూలై నెలలో గురు పౌర్ణమి మనకి ఏ డేట్లో వస్తుంది? జూలై 28 లేదా 29న? ఆ రోజున పౌర్ణమి తిథి సమయాలు ఎప్పటి వరకు ఉన్నాయి? ఈరోజు గురు పౌర్ణమి యొక్క విశిష్టత, మంత్రం, నైవేద్యం, పూజా విధానం గురించి తెలుసుకుందామండి. అదేవిధంగా గురువు లేకపోతే ఎవరిని పూజించాలి? ఈ రోజున గురు బలం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. గురు పౌర్ణమి అంటే గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు జరుపుకునే పండుగ. ఎందుకంటే సనాతన హైందవ ధర్మంలో తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కిందండి. పైగా ఈ సృష్టిలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి క్షణం కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అందులో కొంత తల్లిదండ్రుల వద్ద నేర్చుకుంటే మిగిలినదంతా కూడా గురువు దగ్గరే నేర్చుకుంటాడు. అందుకే గురువును గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని కీర్తిస్తారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడే గురువు. మన గమ్యానికి దారి చూపించేవాడు గురువు. మనకు తెలియని విషయాలన్నీ చెప్తూ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన సంపన్నుడు, గుణ సంపన్నుడుగా గురువు ఉంటాడండి. పురాణాల ప్రకారం గురు పౌర్ణమి రోజునే వ్యాస మహర్షి జన్మించాడట. అందుకే ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం మనకి తరతరాలుగా కొనసాగుతుంది. ఈ రోజున గురు భగవాను వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకే ఈ రోజున గురువును నమస్కరించుకో పూజించుకోవాలి. ఆది గురువైన మహాశివుడు ఈ ఆషాఢ పౌర్ణమి రోజున సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతోందండి. అదేవిధంగా ఆషాఢ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా కూడా దత్త చరిత్ర చెబుతోంది. ఇక వ్యాస మహాముని ఇదే రోజున సత్యవతి పరాశర మహర్షికి జన్మించాడని కూడా చెబుతారు. వ్యాస మహర్షి ఇదే ఆషాఢ పౌర్ణమి రోజున వేదాన్ని విభజించాడని కూడా చెబుతారండి. ఈ పుణ్య విశేషాలన్నిటిని కూడా పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ కూడా విశేషంగా జరుపుకుంటాము. ఇంతటి విశిష్టమైనటువంటి గురు పౌర్ణమి మనకి 2026 సంవత్సరం ఆషాఢ మాసం జూలై నెలలో ఏ డేట్లో వచ్చింది? ఆ రోజున ఉన్న పౌర్ణమి తిథి సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. పౌర్ణమి తిథి 2026 సంవత్సరం జూలై 28వ తేదీ మంగళవారం రోజున సాయంత్రం 6 గంటల 18 నిమిషములకు ప్రారంభమై 2026 సంవత్సరం జూలై 29వ తేదీ బుధవారం రోజున రాత్రి 8 గంటల 5 నిమిషములకు ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏర్పడే ఉదయ తిథి ప్రకారం జూలై 29వ తేదీ బుధవారం రోజున గురు పౌర్ణమిని జరుపుకోవాలి అండి. గురు పౌర్ణమి రోజున ఉదయం పూజా సమయాలండి. 2026 సంవత్సరం జూలై 29వ తేదీన ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల 41 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 5 నిమిషముల లోపైతే మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో గురు పూజ చేసుకుంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలు అయితే వస్తాయండి. అదే విధంగా ఈ రోజు సాయంత్రం సమయాలలో పూజా సమయాలండి. సాయంత్రం 6 గంటల 30 నిమిషముల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషముల లోపైతే పూజ చేసుకోవడానికి చాలా మంచి సమయం అయితే ఉందండి. ఈ సమయంలో కూడా పూజ చేసుకోవచ్చు. గురు పౌర్ణమి రోజున పూజా విధానం గురించి తెలుసుకుందామండి. ముందుగా గురు పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసుకుని శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించుకోవాలండి. ఆ తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని అక్కడ ఒక పీఠం ఏర్పాటు చేసుకొని గురువు గారి ఫోటో లేదా పాదుకలు ఉంచాలి. గురువు అందుబాటులో లేకపోతే దక్షిణామూర్తిని లేదా వేదవ్యాసుని ఏదైనా పూజించుకోవచ్చు. పసుపు కుంకుమలతో అలంకరించుకొని దీపం మరియు అగరబత్తీలు వెలిగించుకోవాలండి. ఆ తర్వాత నైవేద్యంగా పాలు, పండ్లను, తీపి పదార్థాలను కూడా నివేదించుకోవచ్చు అండి. అదేవిధంగా ఆ తర్వాత గురు పూజలో ముఖ్యంగా ఉండాల్సినటువంటి నైవేద్యం శనగలండి. నానబెట్టిన శనగల్ని నైవేద్యంగా నివేదించుకోవాలి. గురు పౌర్ణమి పూజలో ఓం శ్రీ గురుభ్యో నమః అన్నటువంటి మంత్రాన్ని పఠించాలండి. అదేవిధంగా గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు, గురు పాదుకా స్తోత్రం, గురు అష్టోత్తరం, ఏ గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలైనా కూడా ఈ పూజలో పఠించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆధ్యాత్మిక గురువు అన్నది ఉండకపోవచ్చండి. అలాంటప్పుడు గురువు లేకపోతే ఈ రోజున ఎవరిని పూజించాలి అనే డౌట్లు కూడా వస్తుంటాయి. మన సనాతన ధర్మంలో ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు ఆధ్యాత్మిక గురువు లేకపోతే గురు పౌర్ణమి రోజున మీ ఇష్ట దేవతనేమే గురువుగా భావించి పూజించవచ్చు. ఈ గురు పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే నన్ను పూజించినట్లే అని స్వయంగా వ్యాస మహర్షి చెప్పారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున గురు స్వరూపమైనటువంటి
దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయి, రాఘవేంద్రుడిని పూజించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి శనగలను దారంతో కట్టి దండలాగా అలంకరించాలి. మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపం కాబట్టి ఈ క్రమంలో ఆ చెట్టు దగ్గర దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుందండి. అదేవిధంగా గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం లేదా అభిషేకం చేస్తే ఇంకా మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్నా కూడా మేలు జరుగుతుందండి. స్తోత్రం మొత్తం చదవడం వీలు కాకపోతే ఓం శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః అన్న మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు జపిస్తే చాలా మంచిది. గురు పౌర్ణమి రోజున షిరిడి సాయిబాబా ఆలయంలోని హారతిని దర్శించుకున్నా కూడా మనకి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. షిరిడి సాయి ధునిలో ఎండిన కొబ్బరికాయ వేయడం వల్ల మనకున్న పాపాలు మొత్తం తొలగిపోతాయండి. ఆలయ ప్రాంగణంలో ఆముదపు నూనెతో దీపాలు వెలిగించాలి. భక్తులకు తాలింపు పెట్టిన శనగలను పంచితే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. గురు పౌర్ణమి రోజున రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్లి దర్శనం చేసుకుని మంత్రాక్షతలు తెచ్చుకోవాలి. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు వాటిని తీసుకుని వెళ్తే శుభ ఫలితం కలుగుతుందండి. ఈ విధంగా గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా ఎవరిని దర్శించుకున్నా కూడా వ్యాస మహర్షిని పూజించిన ఫలితం దక్కుతుంది. గురు పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను కొట్టాలంటే ఈ రోజున విష్ణువును పూజించి మీ శక్తి మేరకు దానం చేయాలి. ఈ రోజున పసుపు రంగులో ఉన్నటువంటి మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే గురు పౌర్ణమి నాడు అవసరమైన వారికి శనగపప్పును దానం చేయాలి. మీ పెళ్లికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే గురు పౌర్ణమి రోజున గురు యంత్రాన్ని స్థాపించాలండి. దీనివల్ల మీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు అనేవి మోగుతాయి. ఇకపోతే చదువులో ఎవరైనా విజయం సాధించలేకపోతున్నారా అయితే గురు పౌర్ణమి రోజున గోవును పూజించాలి. ఈ రోజు భగవద్గీతను పఠించడం ఎంతో మంచిదండి. ఇంకా గురు పౌర్ణమి రోజున గురువును పూజించి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. వారికి పసుపు పంటోడు దానం చేయాలండి. ఈ విధంగా చేస్తే అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ రోజు ఒక కుండలో మంచినీటిని తీసుకుని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించాలండి. ఈ విధంగా చేయడం వల్ల సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుడి దర్శనం చేసుకుని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు అన్నవి తొలగిపోతాయి. ఈ రోజు సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించడం వల్ల కూడా అదృష్టం కలిసి వస్తుందండి. పౌర్ణమి నాడు దానం చేయడం కూడా చాలా మంచిది. ఈ రోజున ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లను ఖాళీ చేతులతో తిరిగి పంపించకూడదు. పేదలకు లేదా అవసరం ఉన్న వారికి వస్తువులను దానం చేయడం ద్వారా కూడా రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. అలాగే ఇంటికి వచ్చే ఏ వ్యక్తికి రోజు ఏదో ఒకటి దానం చేయాలి. పౌర్ణమి రోజున వృద్ధులను లేదా స్త్రీని పొరపాటును కూడా అవమానించకూడదండి. 2026 సంవత్సరం జూలై నెల ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి గురు పౌర్ణమి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం శ్రీ గురుభ్యో నమః.